అన్న ఇప్పుడు మన ఈ తెలంగాణలో మీరు బాగా టాప్ పాటలలో మీరు బాగా టాప్ అయినరు. అట్లనే టాప్ మన గద్దరన్న ఎప్పటి నుంచో ఉన్నాడు, ఆ విమలక్క కూడా ఉంది. వాళ్ళిద్దరు మటుకు సైడ్ అయిపోయిన మీరు షైన్ అయినరు. వాట్ ఇస్ దిస్ క్వశ్చన్ అన్న? ఒకటి రెండు గద్దరన్న అనటోడు టాప్ కాదు, ఒక మహానుభావుడు. 2 శకాలు ఉంటాయి, కీర్తు శకం క్రీస్తు పూర్వం 2 శకాలు ఉంటాయి. కానీ రసమై బాలకృష్ణ లాంటి ఒక కళాకారునికి నేను కీర్తి శకం అని రాసుకోను, నేను గద్దర్ శకం అని రాసుకుంటా. రసమై పుట్టింది గద్దర్ శకంలో అని రాసుకుంటా. కానీ వాళ్ళ గద్దర్ పక్కన ఆడినటువంటి ఒక గొప్ప సంతృప్తి నాకు మిగిలింది. అట్లాగే విమలక్క కూడా ఒక మహిళల్లో ఒక గొప్ప గాయని, లక్షల మందిని కదిలించినటువంటి గొప్ప సంపద. వాళ్ళ ఒక ఎజెండాలతో వచ్చారు. గద్దర్ అనగానే ఒక జననాట్య మండలి, విమలక్క అనగానే ఒక అరుణోదయ. కానీ రసమైకి ఇవి లేవు. వాళ్ళ ఒక పరిధి వరకే వస్తారు. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు వాళ్ళ పరిస్థితులు వేరు, వాళ్ళ పాటల విధానం వేరు, వాళ్ళ పరిస్థితులు వేరు, వాళ్ళు ఎంచుకున్న జీవితం వేరు. నేను ప్రజలతోని ప్రత్యక్షంగా సేవను కోరుకున్నాను కాబట్టి వాళ్ళ పంతాలో కొనసాగుతున్నా ఉన్నారు, నేను ప్రజల పంతాలో కొనసాగుతా ఉన్నా. కాబట్టి ప్రజల మధ్యలో నేనున్నాను కాబట్టి నేను ప్రతిరోజు నేను కనబడతా ఉంటాను. కాబట్టి వాళ్ళు సైడ్ అయిపోయిరాను, నేను ముంగటికి వచ్చినాను కాదు. వాళ్ళ సైడ్లో వాళ్ళు ఉన్నారు, నా సైడ్లో నేనున్నా.